ఎంతో మంది మా దేవీ దేవతలను విమర్శిస్తున్నారు అన్నారు. ఏ ఒక్కరినైనా చూపించండి, నేను క్రిస్టియానిటీ వదిలేస్తాను. అందరూ కూడా మీకు అందరూ పంపిస్తానండి. ఒక్క నిమిషం రమేష్ గారు నన్ను మాట్లాడనివ్వండి. నిన్న కాక మొన్న కూడా ఆగండి మేడం, ఒక నిమిషం ఆగండి. కృష్ణమ్మ ఒక నిమిషం ఆగు. యశ్పాల్ గారు నమస్కారం అండి, నా పేరు సీఎం అంటారు నన్ను. నమస్కారం అండి. నేను మీకు 1820 నాటి బుక్ పంపిస్తాను, ఏం చేస్తారు మీరు? ఏంటది? 1820లో ఏ మిషనరీస్ రాసుకున్న ఒక పుస్తకాన్ని చూపిస్తా, మా దేవి దేవతల్ని ఎంతలా ఇన్సల్ట్ చేశారని. అంటే ఇప్పటికి 200 సంవత్సరాలు దాదాపుగా. పుస్తకాలు కరుణాకర సుగ్న రాస్తారు, మీరు రాస్తారు, నేను రాస్తారా? పుస్తకాలు ఏవి వనికిరావు, అవి చెత్తకుండలో యశ్పాల్ గారు. సరే ఓకే, మీరు ఈ మాట అన్నారు కదా, ఓకే ఒక్క నిమిషం సీఎం గారు ఒక్క నిమిషం. 2 days బ్యాక్ ఎనోష్ పాల్ గారి ఛానల్లో ఒక లైవ్ జరిగింది. అందులో షాలేం చర్చ్ లో ఉండే ఆయన చగోడి అనే ఒక ఆయన వచ్చి శివయ్య గురించి ఎంత తప్పుగా ఎంత వల్గర్ గా మాట్లాడారో అది మీకు మేము ఇప్పుడు షేర్ చేస్తాం. క్రిస్టియానిటీ వదిలేస్తారా? ఉచితంగా ఏం బూతు మాట్లాడిండో చెప్పండి. బూతులు కాదు, చాలా నీచంగా దిగజార్చి మరీ మాట్లాడారు. ఆయనకి ఏమి తెలియకుండా ఒక్క గ్రంథం కూడా మాది చదవకుండా శివయ్య హస్త ప్రయోగం చేశారు అని కామెంట్ చేశారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? మేడం అక్కడ ఇక్కడ సమర్థించద్దండి. మీరేమన్నారు? ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు అన్నారు. నేను మాట్లాడిన దానికి ప్రూఫే చెప్తున్నాను. ఈ విషయం మీద సనాతన గోపి ఛానల్లో నేను వాళ్ళ గురువు గారితో కూడా మాట్లాడాను. సాంబశివరావు గారు కూడా తెలుసు ఈ విషయం. తర్వాత లైవ్ కూడా పెట్టినాను. బొచ్చడి పుస్తకాలు రాశాడండి. ఇప్పుడు ఆయన మా గ్రంథాలు వక్రీకరించి గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి రాసినట్టు మేము రాయడం స్టార్ట్ చేసాం అనుకోండి. వినండి మేడం, వినండి, ఒక్క నిమిషం వినండి, మళ్ళీ మాట్లాడండి. మీరు చెప్పండి. అంటే మధ్యలో ఇక్కడ సాంబశివరావు బుక్స్ తో ఎవరి బుక్స్ మనకు అవసరం లేదు. మీ శివపురాణం యశ్పాల్ గారు